హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కి. ప్రతిరోజు మనం తాగే టీలో మంచి సువాసన కోసం యాలకులను వాడుతుంటాం. కానీ అదే యాలకులను రోజుకు కేవలం 2 గింజల చొప్పున నేరుగా తింటే మీ శరీరంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం నోటి సువాసనకే పరిమితం అనుకుంటే మీరు పొరపాటే. మీ జీర్ణక్రియ నుండి మొదలుకొని మానసిక ఒత్తిడి వరకు ప్రతి సమస్యపై ఈ చిన్న యాలకులు సైలెంట్గా పనిచేస్తాయి. 30 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు తరచుగా నాతో ఒక మాట చెప్తుంటారు: కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా భారంగా అనిపిస్తుంది, గ్యాస్ ఎసిడిటీ వల్ల అస్సలు నిద్ర పట్టడం లేదు అని. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు యాలకులు ఒక అద్భుతమైన పరిష్కారం. నా అనుభవంలో నేను గమనించిన విషయం ఏమిటంటే, మనం పాటించే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి. అలాంటి పవర్ఫుల్ అలవాట్లలో యాలకులు తినడం ఒకటి. దీనివల్ల కలిగే టాప్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, జీర్ణక్రియ అనగా డైజెషన్లో రారాజు. రోజు 2 యాలకులు నమలటం వల్ల మీ కడుపులో జీర్ణశక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో దీన్ని దీపన పాచన అంటారు. అంటే మనం తిన్న ఆహారాన్ని ఎసిడిటీ లేదా కడుపులో మంట కలగకుండానే సులభంగా ముక్కలు చేసి వంటికి పట్టేలా చేస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. నెంబర్ 2, న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్, ఓరల్ హెల్త్. బయట దొరికే ఆర్టిఫిషియల్ మౌత్ ఫ్రెషనర్లలో చక్కెర, కెమికల్స్ ఉంటాయి. కానీ యాలకులు సహజంగా నోటి దుర్వాసనను పోగొట్టి నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియ మన నోటి నుండే మొదలవుతుంది కాబట్టి నోరు శుభ్రంగా ఉంటే సగం రోగాలు రావు. నెంబర్ 3, నీరసాన్ని తరిమి కొడుతుంది. చాలామంది భోజనం చేసిన తర్వాత బాగా బద్ధకంగా నిద్ర వస్తున్నట్లు ఫీల్ అవుతుంటారు. యాలకులు ఒక కార్మినేటివ్లా పనిచేసి కడుపులోని గాలిని బయటకు పంపి శరీరాన్ని తేలిగ్గా మారుస్తాయి. దీనివల్ల ఆ తిన్న తర్వాత వచ్చే మొద్దు నిద్ర వదలడమే కాకుండా వికారం కూడా తగ్గుతుంది. నెంబర్ 4, గుండెకు రక్షణ, హార్ట్ హెల్త్. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి వల్ల అకస్మాత్తుగా పెరిగే బీపీని ఇవి కంట్రోల్ చేస్తాయి. నేను ఇది బీపీ మందులకు ప్రత్యామ్నాయం అని చెప్పడం లేదు, కానీ క్రమం తప్పకుండా తీసుకుంటే మీ రక్తపోటు అదుపులో ఉండటానికి ఇది ఎంతో సహకరిస్తుంది. నెంబర్ 5, బాడీ డిటాక్స్ అండ్ వాటర్ రిటెన్షన్. మీరు ఉదయం నిద్ర లేవగానే మొహం ఉబ్బినట్లుగా, కళ్ళ కింద వాపుగా కనిపిస్తుందా? దీనికి కారణం శరీరంలో అనవసరమైన నీరు నిలిచిపోవటం. యాలకులకు ఉన్న డైయూరెటిక్ గుణం వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరిగి ఒంట్లోని వ్యర్థాలు, అదనపు నీరు బయటకు పోతాయి. దీనివల్ల కాళ్ల వాపులు, మొహంపై పఫీనెస్ తగ్గి లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. మీలో ఎంతమంది ఉదయం లేవగానే నీరసంగా లేదా మొహం వాపుగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు? కింద కామెంట్ చేయండి. యాలకులు కేవలం కడుపుకే కాదు, మీ మెదడుకు కూడా ఒక అద్భుతమైన టానిక్లా పనిచేస్తాయి. పూర్వం నుండి మానసిక అలసటను తగ్గించడానికి యాలకులను వాడేవారు. అంటే రోజంతా ఆఫీస్ పనులతో లేదా చదువుతో మెదడుకు ఎక్కువగా పనిచెప్పేవారు, ఎప్పుడూ టెన్షన్తో ఉండేవారు రోజుకు 2 యాలకులు తింటే అది వారికి లాభసాటి ఒప్పందం అవుతుంది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు స్ట్రెస్ వల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే పడుకునే ముందు 1 గ్లాసు యాలకుల పాలు తాగండి. అది మీ ఒత్తిడిని తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం యాలకులు శరీరంలోని వాత మరియు కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది శరీరంలో అంటే విషతుల్యమైన టాక్సిన్స్ చేరకుండా చూస్తుంది. ఎప్పుడైతే మీ బాడీలో టాక్సిన్స్ తగ్గిపోతాయో శరీరం తనను తాను సహజంగానే నయం చేసుకోవడం ప్రారంభిస్తుంది. యాలకులు తీసుకునే అతి సులువైన మార్గం ఏమిటంటే, భోజనం చేసిన తర్వాత 1 యాలకును నెమ్మదిగా నములుతూ దాని రసాన్ని మింగటం, లేదా యాలకుల గింజలను పొడి చేసి గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. పరగడుపున కూడా వీటిని తీసుకోవటం చాలా మంచిది. యాలకులు ఒంటరిగానే పవర్ఫుల్, కానీ వీటిని కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో కలిపి తీసుకుంటే వీటి శక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఆ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్యాస్ అండ్ ఎసిడిటీకి భోజనం తర్వాత 1 యాలకు
అరచెంచా సోంపు అనగా ఫెన్నెల్ సీడ్స్ కలిపి నమలండి. యాలకుల వల్ల ఎసిడిటీ తగ్గితే సోంపు గ్యాస్ను బయటకు పంపి కడుపుని తేలిగ్గా చేస్తుంది. బీపీ మరియు ఆందోళనకు ఉదయాన్నే 2 యాలకుల గింజలను కొద్దిగా దంచి గోరువెచ్చని నీటితో తీసుకోండి. ఇది మీ నరాలను ప్రశాంతపరిచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నోటి దుర్వాసనకు బ్రష్ చేసిన నోరు స్మెల్ వస్తుంటే మీ టూత్పేస్ట్ కాదు, మీ అలవాటు మార్చండి. 1 యాలకులు 1 లవంగం కలిపి నమలండి. ఇది చిగుళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గడానికి వెయిట్ లాస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. యాలకుల పొడిలో చీటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి గోరువెచ్చని నీటితో తీసుకోండి. ఇది మీకు స్వీట్లు తినాలనే కోరికను తగ్గించి మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. దగ్గు మరియు జలుబుకు యాలకుల పొడి, సొంటి పొడిని సమానంగా కలిపి కొంచెం తేనెతో నాకండి. ఇది ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూశారుగా, యాలకులు మన వంటింట్లో ఉండే ఒక చిన్న మసాలా దినుసు మాత్రమే కాదు, సరిగ్గా వాడితే అది ఒక శక్తివంతమైన ఔషధం. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన గిఫ్ట్ను మీ డైలీ లైఫ్లో భాగం చేసుకోండి. మీలో ఎంతమంది ఇప్పటికే ఈ కాంబినేషన్లను వాడుతున్నారు, లేదా ఈ వీడియో చూశాక ఏ సమస్య కోసం ఏ కాంబినేషన్ ట్రై చేయబోతున్నారో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మా హెల్త్ విత్ ఏఆర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ.